ఛానల్ సిరి ధర్మ. ఏం చేస్తున్నానా, నేను డెకరేషన్ ప్రిపేర్ ఏమంటారు, ఇవి డెకోర్ ఐటమ్స్ ఇవి చేస్తున్నా అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఇది ఎవరి బర్త్డే, ఎవరిది ఫంక్షన్ అనుకుంటున్నారా? నాదే బర్త్డే, నేనే చేసుకుంటున్నాను. ధర్మ వచ్చేసి ఇప్పుడు నా ముందర ఇవన్నీ తెచ్చిపెట్టాడు. ఈ బెలూన్స్, ఇంకా ఇవి హ్యాపీ బర్త్డే, ఇంకా ఈ డెకోర్ ఐటమ్స్, ఇవి స్టార్స్, ఇవన్నీ తెచ్చిపెట్టి ఈరోజు నీకు సర్ప్రైజ్ అని చెప్పి, నీ బర్త్డేకి నువ్వే డెకరేషన్ చేసుకో అని చెప్పి మేమిద్దరం కలిసి ఇప్పుడు డెకరేట్ చేసుకుంటున్నాం అన్నమాట. మీరు చూడండి డెకరేషన్ ఎలా వచ్చిందో. బెస్ట్ సర్ప్రైజ్ కదా, దానికి ఫస్ట్ టైం ఇవి చేయడము, కానీ నా కోసం చేస్తున్నాను కాబట్టి క్యూట్ హబ్బీ. థ్యాంక్ యూ హబ్బీ. ఎలాగో మనకి సర్ప్రైజ్ తెలిసిపోయింది కాబట్టి కొంచెం బాగా రెడీ అయ్యి కేక్ కటింగ్ చేద్దాం. గైస్, నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఎనికి ఉన్నది డెకరేషన్, నా బర్త్డే డెకరేషన్. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. ఏ కేక్ ఎలా ఉందో కూడా చూద్దాము. హ్యాపీ 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 హ్యాపీ. దిస్ ఈజ్ మై కేక్. మీకు చూపిస్తాను. కేక్ కటింగ్తో పాటు కేక్ ఓపెనింగ్ కూడా ఉందన్నమాట. చాలా క్యూట్గా ఉంది అని, నీలాగే ఉంది క్యూట్గా. యా, చూడు ఎంత బాగుంది. దీనిపైన ఫ్లవర్స్ వచ్చాయి. బ్యూటిఫుల్గా ఉంది కేక్. హ్యాపీ బర్త్డే మై లవ్. థ్యాంక్ యూ సో మచ్ హబ్బీ. I'm so happy for this beautiful cake. నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత బాగుందో, క్యూట్గా, సింప్లీ సూపర్బ్. ఎక్కువ లేకోకుండా సింపుల్గా రోజెస్ పెట్టేసి, అక్కడక్కడ పర్ల్స్ లాగా వేసి, ఇక్కడ హ్యాపీ బర్త్డే మై లవ్ అని పెట్టి, చాలా క్యూట్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది హబ్బీ.
థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ. I love you. Make a wish. ఓకే. Yay! Happy birthday. థ్యాంక్ యూ సో మచ్ హబీ. I love you. లవ్ యూ. అరే రే మళ్ళీ వచ్చింది. అడ్డం పెట్టు. ఇది మ్యాజిక్ క్యాండిల్. తీసాను. అంటే నా విష్ ట్రూ అవుతుందని అర్థం. దీన్ని ఇలానే పెడతాం ఇంకా పక్కన పెట్టేస్తావా ఇది. Happy birthday. థ్యాంక్ యూ సో మచ్ హబీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I love you. బాగుంది కదా. తిను. ఎలా ఉంది? బాగుందా? I love you so much hubby. Thank you so much. నాకు మంచి కేక్ కొనిచ్చాడనమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఎప్పుడు. అవునవును. కదా ఇక్కడ ఏదో జెమ్స్ ఉన్నాయి చివరిలో. ఏంటది? లవ్ సింబల్. లవ్ సింబల్ వచ్చింది. బాగుంది. ఈరోజు నా బర్త్డే కదా, నీకు కొన్ని క్వశ్చన్స్. ఏంటో ఏం క్వశ్చన్స్ అంటే సింపుల్గా 3 క్వశ్చన్స్. నాకు ఏ కలర్ అంటే ఇష్టం చెప్పు. వైట్ అని అంటాను అనుకున్నావా? జబ్బు. బ్లాక్. కరెక్ట్. ఫస్ట్ వైట్ అనుకున్నావు కదా? అనుకోలేదు. కరెక్ట్. వైట్ వేసుకుందాం అని చెప్తాం అనుకున్నా. సెకండ్ క్వశ్చన్ ఓకే, బ్లాక్ కాన్ఫిడెంట్గా చెప్పినావు కాబట్టి ఓకే. ఇంకొకటి నాకు ఇష్టమైన ఫుడ్. నీకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసి ఇంత చిన్న క్వశ్చన్ అడిగేది. నీకు ఇష్టమైన ఫుడ్ డ్రింకా? సరే డ్రింక్ చెప్పు. మోకా కాఫీ. ఓకే కరెక్ట్. థర్డ్ క్వశ్చన్ నాకు ఇష్టమైన యాక్టివిటీస్ ఒకటై ఏదైనా. నీకు ఇష్టమైన యాక్టివిటీస్ అఫర్మేషన్ చేసుకోవడం. ఓకే. ఫన్ ఎంటర్టైనింగ్కి అదే అట్లుంటుంది. క్లూస్ కూడా ఇస్తాను. నేను బుక్ కొన్నాను, నిన్ను చాలా సార్లు అడిగాను అక్కడికి వెళ్దాము చేద్దాము అని. యా, అది యోగానా? స్పిరిచువాలిటీ రిలేటెడా? కాదు. ఓ అదా, పాటరీనా? పాటరీస్, పెయింటింగ్.
పెయింటింగ్స్ అలాంటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అవునవును, నాకు రాకున్నా ఏదో ఒకటి చేద్దామని ఇంట్రెస్ట్, అంతే కదా అని. అంతే. కానీ చేయనివ్వలేదు ఎప్పుడు, చేయనిస్తాడు ఈజీనే. ఓకే, 3 కరెక్ట్గా చెప్పావు. కాబట్టి నా బర్త్డే రోజు కేక్ కూడా కొనిచ్చావు, డెకరేషన్ కూడా చేశాడు. అవును, గిఫ్ట్ చూపించలేదే నువ్వు. గిఫ్ట్ చూపిస్తాను, ఒక్క నిమిషం. నిదానంగా. నేను వచ్చేసి ఈ మధ్యనే అసలు ఎన్ని వీడియోస్ పెట్టింటాను నేను, ఒక 31 టోటల్ వీడియో కౌంట్ 31 అని ఉంది. టోటల్ వీడియో కౌంట్ 31 పెట్టాను, నాకే తెలియదు. 31 సబ్స్క్రైబర్స్ ఎంతమంది చెప్పు. సబ్స్క్రైబర్స్ 24 ఎగ్జాక్ట్ గా. నిజంగా ఆ 24కి కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కొట్టద్దండి, అన్సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేసుకోవద్దు ప్లీజ్. ఉండేదే 24 మెంబర్స్. నాకు గిఫ్ట్ ఇచ్చింది మా హబ్బీ, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఇది ఇచ్చారనమాట, గింబెల్. అంటే తన ఇంకా ఎప్పుడు అవైలబుల్లో ఉన్నా లేకున్నా నేను ఇది పెట్టుకొని నాకు ఇష్టం వచ్చింది వీడియో రీల్స్ అలా చేసుకో, ఎంటర్టైనింగ్కి, తర్వాత అప్లోడ్ చేసుకో అని చెప్పి క్యూట్గా నా క్యూట్ హ్యాపీ ఇది కొనిచ్చారు. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇది వచ్చేసి DJI Osmo Mobile SC. ఇదైతే బాగా యూజ్ అవుతుంది మాకు నిజంగానే. కరెంట్లీ కూడా మేము దాంతో పెట్టే యూజ్ చేస్తున్నాం అనమాట. నాకు నిజంగా షాక్, అసలు ఇది ఇస్తారని నాకు అనుకోలేదు. ఏదో నార్మల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే తనకి అసలే వర్క్ ఉంటుంది, నైట్ టైము ఫుల్ బిజీగా ఉంటాడు కదా అని. ఫుల్ కాల్స్, మీటింగ్స్, వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందులో కూడా ఇవి అన్నీ క్యూట్గా వచ్చేసి డెకరేషన్లు అన్నీ తీసుకొచ్చి ఇది చెయ్యి అని చెప్తే నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు డెకరేషన్స్ అవి ఇవి ఉంటాయని. కానీ అన్ని డెకరేషన్స్ చేసి నా కోసం అక్కడ వర్క్ చేసుకుంటూ ప్లస్ ఇక్కడ దీంట్లో హెల్ప్ చేస్తూ ప్లస్ నాకు తెలియకుండా ఇది కూడా పెట్టారు. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్గా. సో నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంతకు మించి ఇవ్వాల్సి వస్తుంది నేను బర్త్డేకి. ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటే దానికి డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు మా ఆయన. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి తన బర్త్డేకి కూడా. నేను చేయకపోతే అయిపోతాను కదా అని. లేదులే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ హ్యాపీ. ఇది అన్నమాట బర్త్డే కేక్. అయితే చాలా బాగుంది, మీరు కూడా తీసుకొని టేస్ట్ చేయండి దీన్ని. దట్స్ ఇట్ గైస్. ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిరి ధర్మ. నేను వచ్చేసి మీ సిరి ధర్మ, తను వచ్చేసి మీ ధర్మ. Bye guys.